You say that money cannot buy happiness? Hey, Habibi, come to Dubai. Day one starter. Day one. Calvin Klein. CK. మోడల్ సూపర్ మోడల్ నాగంపేట మోడల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ మీకేం పండుగ గడవ చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. పనులు ఎందుకు చెప్తున్నా ఫస్ట్ ఫ్లైట్ చెన్నైకి నాకు అమృత వీజ్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు దుబాయ్ వీళ్ళు అడ్డలు అవుతుంది. మరి తిప్పుతాడో ఇంట్లోనే పడతాడు, తిప్పుతాడో తిప్పుడు కలిసేస్తాడు. వలుగుతుంది పొద్దున్న లేవకపోతే. కష్టపడి చెప్పు నువ్వు. హలో, పొద్దున్న లేవకపోతే పెయ్యి వలుగుతుంది. ఏందప్పటికి ఆడు పోయినాక ఫోన్లు చూసుడు ఆటలాడు ఎత్తురంటే కథం ఇటు పెట్టిపోతుంది. నువ్వేం పూసావు కావు, నువ్వేం పూసావు, నువ్వు ఏదో ఫోన్ పనిచేస్తలేదు కాబట్టి ఇప్పుడు ఈ పిల్లగాడి ఫోన్కి బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా మీ బ్యాలెన్స్ కూడా అయిపోతే వేయించుకోలేడు. ఇంట్లోన్నది రోజు వైఫై నడిపించేది. రాగానే ఓటీపీ చెప్పాడు అన్నాడు, అన్ని ఇవ్వలేడు. మామ ఓటీపీ చెప్పాడు. ఎయిర్పోర్ట్ ఒక గంట సేపు ఫ్రీ వైఫై ఉంటుంది, ఓటీపీ చెప్తే వాడుకున్నాను. అంత ఆగలేదు. ఏంటంటే నేను ఫోన్ చూడని చెప్తుంటే నమ్మాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. నీకు స్కూల్ చాలు అవుతుంది పోవా? నీకు ఎప్పుడు చాలు? 1 వీక్ డుమ్మలు. నవంబర్ 3rd రాగలవు, మళ్ళీ 4th 5th. ఎందుకు నువ్వు కాలేజ్కోవా? కాలేజీ సుబ్బు దగ్గరకు వస్తుంది. చెప్పలేడా మీకు? మంచి జోకులు మరి, ఇల్లు మంచి జోకులు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇప్పటి నుంచి మా జబర్దస్త్ లీడర్ వస్తుంది ఇళ్ళకు. మొత్తం అన్ని నేను పని చేసిన ఏం చేసినా చూపించాలని కానీ ఆడుకోగా చూపిస్తాను. ఒక బ్యాగ్ నిండా తినేసామని కూడా నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుదా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. అది లోపల ఎక్కడైనా ఎంత గుండెల దడ అయింది తెలుసా? కానీ వేసింది బిస్కెట్లు, అప్పలు, చెక్కలు, చక్కెర వేసి అక్క తిండి. ఈ ఏడాదికి సరిపోయేటన్ని తీసుకపోతుంది. ఇప్పుడు ఇలా అనుకోవాలా? అరే మేము ప్రతి సంవత్సరం దుబాయ్ పోతాను, ఎప్పుడు ఒక స్వీట్ డబ్బా కూడా పలుకుతుందా? మీరు వస్తున్నారని ఇంతగానే వెలుగు తెచ్చుకున్నారా అని అలాన్న జోక్ వస్తుంది. హలో గైస్, where are you going? Where? Habibi, come to Dubai. సుబ్బు ఇట్లా పైన ఉంటుంది అంటే అవును, కానీ మనం బుక్ చేసుకోలేము అని అన్నాడు. బుక్ చేసుకోవాలంటే చేసుకోలేం కానీ మనం అంటే ఈయన బుక్ చేసేది ఉంటే అన్నాడు. ఈయన బుక్ చేసేది ఉంటే అంటే పైసలు ఉరుకులాడుతూ నేను బుక్ చేస్తున్నావు అన్నాడు ఈయన. అయితే నేనేమన్నా అసలు విమానాలలో ఉండదు అని అంటే మరి బిజినెస్ క్లాస్ ఏడుంటుంది అంటున్నాడు. అందులో పెట్టేసి ఇప్పుడు ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటే ఫ్లైట్ ఎక్కాక ఇంగ్లీష్ వస్తుంది.
ఎంత పోలీసులు పట్టుకపోయారు కదా మీ ఇద్దరిని. ఇద్దరు ఫ్రెండ్ ఏం చేసి చెప్పండి. అంటే ఏమన్నారు? ఏమడిగారు? ఏమడిగారు చెప్పు. అన్ని ఏం లేదు, ఇక వాళ్ళది మిస్టేక్ కదా, చూసుకోలేరు కదా వాళ్ళు, పట్టపట్టు కొట్టేసి కదా. ఏమండి మాదే మిస్టేక్, సారీ అని చెప్పేసి పంపించేసి. అమ్మో సారీ అని చెప్పిర్రా? సారీ అన్నాడు, అలా భాషలు చెప్పింది అలా భాష వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేసేదంటే ఇల్లు ఇమిగ్రేషన్ దగ్గర ఒకళ్ళ పాస్పోర్ట్ ఒకళ్ళకి పోయింది. ఆడు చూసుకోకుండా స్టాంప్ గుద్దిండు. ఎందుకు ఇచ్చినావు? చెంప వలుగుతుంది. మీరు పాస్పోర్ట్లు ఇస్తే కవర్లో పెట్టినాను నేను. డే 1 స్టార్ట్. డే 1 విత్ దోశ. దుబాయ్లో మా ఇళ్ళని వీడియో చేస్తా. ఇదే మా కమ్యూనిటీ. ఈ ఇళ్ళలన్నీ మాయ అనుకోకూరు, ఇది ఒకటే మాది. షాపింగ్కి వచ్చినాము. ఈ వేరే కంట్రీలలో షాపింగ్లు ఎట్లుంటాయంటే ఇట్లా బిల్డింగ్లు మాల్ కల్చర్ కాదు, ఇక మొత్తం ఇలా కట్టడాలు లెక్క ఇట్లనే ఉంటుంది. నువ్వేం కొనుక్కోలేవు కానీ నీకోసమే కొనుక్కొచ్చింది ఫ్యామిలీ. ఐబిఎన్ బట్టుటా మాల్. ఇక మంచిగా దోశలు తిన్న తర్వాత షాపింగ్ మాల్కి వచ్చేసినాం అనమాట. చూసిరా, నేను చెప్పినట్టుగానే షాపింగ్ మాల్ మొత్తం ఒక కట్టడం లెక్కనే ఉంటుంది. మొత్తం లైట్లు తినేటి, తాగేటి, కొనుక్కునేటి అన్నీ ఉంటాయి. ఇది ఐబిఎన్ బతుతా మాల్ అనమాట. మా ఇల్లుకు దగ్గర అండ్ బడ్జెట్లో కూడా ఉంటుంది. మేము మస్తు షాపింగ్ అంతా ఈయనే చేసినాం. మీరు కమింగ్ వీడియోస్లో చూడబోతున్నారు. సో నేను దసరా టైంలో దుబాయ్కి వచ్చినాను కాబట్టి దీని తర్వాత బతుకమ్మ ఆడేందుకు అయ్యింది. సో ముందైతే ఈ మాల్ని మొత్తం చూడుర్రి ఎంత బాగుంటుందో. శివజ్యోతి ఏం కొనా అని నువ్వే కళ్ళద్దాలు కొనుక్కున్నావు. క్యాల్విన్ క్లీన్ సీకే మోడల్ నాగంపేట్ మోడల్. మొత్తం ఇట్లా మేఘాలు తాకుతున్నట్టే ఉంటుంది. నైట్ వ్యూ ఉన్నట్టుంది మంచిగా. ఎవర్రా మీరంతా ఎగబడ్డరు చూడు వ్యాపారంగానే. ఆ కలర్లు వేసుకోవు, ముట్టకు జిమ్ముకు షార్ట్లు మంచిగా చూసుకో మంచి. ఇది మెట్రో స్టేషనా? లెఫ్ట్ సైడ్. ఓకే, ఇదేమో మెట్రో నుంచి మాల్ కనెక్షన్. అది మెట్రో నుంచి డైరెక్ట్ మాల్ కనెక్షన్. వాళ్ళు 3 రోజులే అన్నం తినాక ఉరుకుతున్నాడు కూడా, ఉరుకుతున్నాడు. గోదావరి రుచులు అట, తెలంగాణ రుచులు పెడదాం శివజ్యోతి ఒకటి పెడదాం. ఇక మంచిగా షాపింగ్ చేసేసి తినేందుకు వచ్చినాం. తిన్న తర్వాత
బతుకమ్మ నీకు పోతాం కాబట్టి ఇంటికి పోయి రెడీ అవుతాం. చీరల్లో చందమామ 7 వన్నెల్లో పెన్నెలమ్మ. మేము దుబాయ్లో బతుకమ్మ ఆటకి రెడీ అయినా. ఫస్ట్ టైం మేము ఇద్దరం మ్యాచింగ్ పిన్నింగ్ వేసినాం. ఫోటోలు నుంచి అలా వీడియో మళ్ళీ వెనక సరికించి అది వీడియో. దుబాయ్లో బతుకమ్మ ఆడడానికి అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. ఓకే, సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. అందరూ మా కోసం అప్పటిసరి వెయిట్ చేస్తారు. మేము షాపింగ్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది, సారీ. చలో స్టార్ట్ చేద్దాం. ఇగో ఈ సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. మంచిగా నాకు పసుపు బొట్టు ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ కూడా పెట్టింది. థ్యాంక్ యూ సంధ్య గారు అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఇక దాని తర్వాత వీళ్ళ ఇంట్లో బతుకమ్మ ఆడుతున్నాం. వీళ్ళు ఒక కమ్యూనిటీలో ఉంటారు. సో ఈ అక్కకు తెలిసిన వాళ్ళు, మా అక్కకు తెలిసిన వాళ్ళు మస్తు మంది వచ్చిరనమాట. అందరు మా కోసం వెయిట్ చేస్తారు. మేమే చాలా లేట్ అయినాం, అందుకే సారీ కూడా చెప్పినా అనమాట. సో మనం అనుకుంటాం కదా బయట దేశాలల్లో పండుగలు బాగా సెలబ్రేట్ చేసుకోరు, అసలు ఏం దొరికాయని. కానీ అట్లా కాదు. ఈడ చూడు ఎన్ని తీర్ల పువ్వులు దొరికినాయో. మంచిగా అక్క ఇంట్లోనే ప్రసాదాలు కూడా చేసిందనమాట. మేమందరం ఇక పెద్ద బతుకమ్మను తోడు బతుకమ్మను తయారు చేసినాం అనమాట. ఇక బతుకమ్మ తయారు కాగానే పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మను మంచిగా ముగ్గేసి పీటల మీద పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మాకు పాటలు పెద్దగా రావు కాబట్టి టీవీలో యూట్యూబ్లో పెట్టుకొని జరంతో ఒక 5 రౌండ్లు ఇడ తిరిగినాం. గునుగు పూల తోటలు గుడ్ గర్ల్. తెలంగాణలో పుడితివో నువ్వు 8వ వర్ణము. ఈ 5
5 సుట్లు ఈడ అయిపోగానే ఇక్కడ ఉన్న అక్కలందరూ ఈ కమ్యూనిటీలో ఉన్నోళ్ళు అండ్ అక్కకు తెలిసిన వాళ్ళు అండ్ సంధ్యాక్కకు తెలిసిన వాళ్ళు, సో వీళ్ళందరం కలిసి దగ్గర పట్ల ఒక పార్క్ ఉంది, అట్లా వేరే వేరే ఏరియాల నుంచి తెలుగోళ్ళు తెలంగాణలో బతుకమ్మ ఆడేందుకు వచ్చారు. వాళ్ళు కూడా మా కోసం వెయిట్ చేసారు. ఇక మేము పోయినాం. అప్పటికి వాళ్ళు బతుకమ్మ ఆడ స్టార్ట్ కూడా చేసారు అనమాట. మేము కూడా మా బతుకమ్మను పెట్టిన తర్వాత ఒక 5 సుట్లు నేను కూడా తిరిగిన. ఇట్లా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాను అన్నమాట బతుకమ్మ. వాళ్ళందరినీ కలిసి మస్తు గమ్మత్ అనిపించింది. ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే ఇక లాస్ట్కి పోయేటప్పుడు నాకు పసుపు బొట్టు పెట్టి చీర పెట్టారు. ఇంకా గమ్మత్ అనిపించింది. సినిమాకి వచ్చినాం. సినిమా కూడా జై బాలయ్య. ఇప్పుడు ఒక లీవుడు వృత్తురాళ్ళు బాలయ్య ఫ్యాన్స్. డే 1 ఇంత ఫుల్ బిజీ మేము. ఈమె మేళనే మొత్తం ఇది అంత దురదలేసింది. ఇట్లా బతుకమ్మ ఆడేసిన తర్వాత కార్లోనే డ్రెస్ చేంజ్ చేసుకొని నేను మా అక్క పరుగులు పెట్టినాం బాలయ్య సినిమా జోన్కి. ఇది థియేటర్ అనమాట. దుబాయ్లో కూడా థియేటర్ ఫుల్. జై బాలయ్య. తాత కష్టపడి నీళ్లు పట్టుకుంటే దాన్ని మీరు తన్నొచ్చిండ్రు. పిల్లి కాదు, లల్లి పిల్లి. ఇది డ్రైవింగ్ లాగా. అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చి ఛాయ్ తాగేసినాం. చూసినారు కదా, ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.